8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. చూసారా పిల్లరా, మనసారా వినండి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, సర్వశక్తుడు దేవుని బతిమాలుకుని ఎడలా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడలా నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి. అబ్బా ఎంత గొప్ప మాటలండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధన చేయడు. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ₹1 పెట్టు తరగండి మాట కుమార్ గారు దొరుకుతాయా? నువ్వు చేయవలసిన దానికి నువ్వు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. ఆఖరికి ఒక పేరు వాళ్ళకి ఇచ్చిన ₹5 కూడా ఇక్కడ ఇవ్వక్కర్లేదు. దేవుని స్తోత్రం. అవును కదా. ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా. ఒకవేళ ఇంతవరకు జాగ్రత్తగా వెతకలేదు, నువ్వు ఇంతవరకు జాగ్రత్త లేదు నీకు. డబ్బు అంటే జాగ్రత్త ఉంది, పిల్లలంటే జాగ్రత్త ఉంది, భర్త అంటే జాగ్రత్త ఉంది, వ్యవసాయం అంటే జాగ్రత్త ఉంది, పని అంటే జాగ్రత్త ఉంది, బట్టలు అంటే జాగ్రత్త ఉంది, షోక్ అంటే జాగ్రత్త ఉంది. అన్ని జాగ్రత్తలు వహిస్తున్నావు. సింపుల్కి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తాను అద్దం ముందు నిలబడి 5 నిమిషాలు దూకిని పౌడర్ రాసి, ముందు పేరు రాసి, తర్వాత పౌడర్ రాసి, తర్వాత కాటికెట్టి అన్ని సర్దుకొని పిండిలు ఎట్టుకొని అప్పుడు చింగు అని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని అబ్బాయి స్టార్టింగ్ ఉందా? అలాగా నువ్వు వెళ్తావు. ఎందుకంటే నువ్వు నడిచిన చీర కట్టుకున్నా లోకంలో గౌరవంగా ఉండాలి. అద్దం ముందు అందంగానే ఉంటావు, బయటికి వెళ్ళి శ్రమపడితే అత్రవాసన వస్తుంది. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన సంగమా, నువ్వు జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగి ఉండాలి శ్రమలో ఉన్నప్పుడు. రెండోది నీ కోటలో ప్రవేశించే మనసు కలిగిన ప్రార్థన చేయాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. వాక్య సహవాసం, సంఘ సహవాసం, దైవజన సహవాసం, దైవ బిడ్డల సహవాసం కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే ఏం చెప్తున్నా, మాటలు హృదయంలో ఉంచుకోవాలి, నోటి మాటను అవలంబించాలి. అలా నువ్వు చేసి నేను సమాధానం కలుగుతుంది. తర్వాత ఏం చెప్తున్నాంటే, ఇప్పుడు ఏం చెప్తున్నాయినా నువ్వు దేవుని జాగ్రత్తగా నువ్వు దేవుని వెతికిన ఎడలా, సర్వశక్తుని దేవుని బతిమాలుకుని ఎడలా. మనిషిలో పవిత్రత ఎప్పుడు వస్తుందండి? మనిషిలో పవిత్రత ఎప్పుడు తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి బ్రతిమాలుకోవాలి. జాగ్రత్తగా వెతకాలి. నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తప్పిపోతున్నావు, జాగ్రత్తగా వెతికి దేవుని బతిమాలుకోవాలి. ఏం చేయాలి మనం? బతిమాలుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడతామండి. పెళ్లి పెట్టేసాం, పెళ్లి చేయాలి, 5 లక్షలు కావాలి, ఒక ఆయన ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్టు ఎలా మాట్లాడతాం మనం? ఇస్తే పోతే కొన్ని ఇస్తే లేకపోతే అంటామా? ఏ ఆధారం లేదు. ఎలా బతిమాలుతాం? అయ్యా మీరు నిజంగా ఈ సహాయం చేసినట్టయితే బ్రతుకు కాలం అంతా నీ కృతజ్ఞత కలిగి ఉంటాను. నీ దగ్గరే పని చేస్తానయ్యా, నువ్వే విధంగా చేత చేయాలి. మనదమ్ముడు అయినా, తండ్రి అయినా, తల్లి అయినా నువ్వేనయ్యా. అడుగుతావు లేదా? అలాగా ఇప్పుడు మొన్న ఇద్దామనుకున్నాను కానీ దొరకని పొజిషన్ కనపట్టలేదమ్మా. అసలు నాకు కుదరట్లేదమ్మా, వెళ్ళిపోమని అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? అలాంటి వాడు ఎందుకు చెప్పుకోమని గెసరేజ్ ఇచ్చేస్తామా? ఇంకొక ఆధారం లేదు. ఏం చెప్తాను బాబు అలాగా మీకు కాలు పొక్కుతున్నాడు బాబు. అలాంటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే అయిపోతానండి. ఏ సహాయం లేదండి. మీ మీద ఆధారపడి వచ్చాను బాబు. ఏం చేయమంటే వచ్చేస్తానండి. మీకు ఏ తాకట్టు పట్టుకుంటే పెడతానండి. మీ దండం పెడతాను బాబు, కాదనకండి. సరే మా స్నేహితులు ఎవరో ఉన్నారమ్మా, చూద్దాం లేదా మాట్లాడతాను, మళ్ళీ కోపం చేద్దాం అంటే బాబు అలాగే అనకండి బాబు. ఎలాగైనా మీరు చేయాలి బాబు, ఎలాగైనా మీరు చేయాలండి అంట మనమా. అంతకంటే ఎక్కువ బతిమాలుకోవాలి కదా. ఆయన బతిమాలతో ఆయన హృదయం కఠినమైపోద్దాము. ఈయన బతిమాలతో ఈయన హృదయం కరిగిపోవాలి. నీకు జరగలేని కార్యం కూడా జరిగిస్తారు. హల్లెలూయా. బతిమాలుకోవాలి దేవుణ్ణి. ప్రభువా నన్ను బంధించేయా, నన్ను క్షేమించేయా, పాపము చేస్తానయ్యా, నీకు విరోధంగా జీవించానయ్యా, నా భక్తి గొప్పదనుకున్నానయ్యా, నా జ్ఞానం గొప్పదనుకున్నానయ్యా, విశ్వాసం గొప్పదనుకున్నాను తండ్రి. లోకమంతా చాలా బాగుందనుకున్నాను నాయన, అల్లాడిపోతున్నానైనా, జగట భూమిలో జారిపోయింది తండ్రి. నన్ను కాపాడు నాయన, పైకి లేవలేదు ప్రభు అని బ్రతిమాలుకోవాలి.
ఆయన కనికరము గల దేవుడు, కృప చూపు దేవుడు. లోకంలో మనుషులు బ్రతమాలుకున్నట్టుగా కాకుండా అంతకంటే ఎక్కువ దేవుడు బ్రతమాలుకున్నప్పుడు ఆయన జాలి గల మనసుకి ఏం చేస్తుందంట? నీలో పవిత్రత కలగజేస్తే దేవుని బతిమాలుకుని నువ్వు పవిత్రుడు యథార్థవంతుడు అయిన ఎడలా నిశ్చయంగా ఆయన యందు శ్రద్ధ తెలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకి నువ్వు మహావృద్ధి పొందదు. చెప్పకూడదు దేవుని భయం. నేను అనుకుంటాయేమో నా ప్రియ సోదరి, ఏంటి నా జీవితము, నేను పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు వయసు వచ్చేస్తుంది, నా పిల్లలకి ఏదో సమకూర్చలేకపోయాను, నా జీవితం ఇలాగే గడిచిపోతుందా? ఒక ఇల్లు ప్లాస్టింగ్ చేయించుకోలేకపోయాను, నా జీవితం ఇలాగే గడిచిపోతుందా? గవర్నమెంట్ వాళ్ళు స్థలం ఇచ్చారు కానీ అందులో గిట్టపోవడం నేను వేయలేకపోతున్నాను, నా బ్రతికి సాగిపోద్దా? ఈ అప్పుల సమస్యలు సాగిపోతుందేనా? ఇలాగ నేను మనం చూడండి నువ్వు అనుకుంటున్నావు. అలాగ దేవుడికి ఇష్టమో లేదు. నువ్వు జాగ్రత్తగా వెతుకో, ఆయన బతుమాలుకో, అప్పుడు దేవుడు నీలో యథార్థమైన మనసును పుట్టిస్తాడు. ఒకడు యథార్థంగా జీవించిన దేవుని కృపను బట్టి తప్ప తన నీతిని బట్టి మాత్రం కానీ పవిత్రుడు ఉంటావు. చేతులెత్తి ప్రార్థన చేస్తావు, కన్నీటి ప్రార్థన. ఈ కన్నీరు చూసి దేవుడు తుడుస్తాడు. దేవుడు ఈ చాలాసార్లు చెప్తాను, నా బలం ఏంటి తెలుసా? నా బలం నేను ఇక్కడ కారుస్తున్న కన్నీరే వారంతా వారు జీవిస్తుంటారు. నా కన్నులోంచి వచ్చిన కన్నీరే నాకు శక్తి, నా బలము, నా నిరీక్షణ, నా నమ్మకము, నా ధనము, నా అవసరత తీర్చే ప్రతి ఆయుధం కూడా అదే. దేవుని స్తోత్రం. అందుకని ఏమన్నాడు? కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడగు తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడగు తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడగు తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడగు తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తలవంచితే, తన చిత్తమునకు తలవంచితే, ఆరాధన ఆపను, స్తుతించమాను, ఆరాధన ఆపను, స్తుతించమాను, ఈ ఆరాధన ఆపను, నిన్ను స్తుతించుట మానను. దేవునికి మహిమ కలుగుగాక.